కోట్లకు పైగా. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ను సందర్శించారు. మిషన్ భగీరథ, బోడెపూడి, సుజల, స్రవంతి మంచినీటి పథకాలను పరిశీలించారు. నిజాం నవాబులు నిర్మించిన వైరా రిజర్వాయర్ రైతులకు వరదాయిని అని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణా గోదావరి జలాల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్ఎస్పీలో పెట్టాడు. ఏ ఇయర్లో? 20 ఓకే. తెలంగాణ రాష్ట్రంలో, నిజానికి హైదరాబాద్ రాష్ట్రంలో అతి పురాతనమైన నైజాం కాలం నాడు నైజాం కట్టించినటువంటి రిజర్వాయర్లలో, ప్రాజెక్టుల్లో వైరా ప్రాజెక్టు ఒకటి. వైరా రిజర్వాయర్ దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దాదాపు అనేక గ్రామాలకి మంచినీటి వసతిని కల్పించారు. ఇప్పటికీ కళ్ళకి దూరం కనిపించడంలో ఎంత ఉందో దీని వైశాల్యం, నీటి వైశాల్యం కళ్ళకు అందటం లేదు. అంత సుదీర్ఘంగా, పెద్దగా, విస్తారంగా దాదాపు 2,500 ఎకరాలు, 2.5 TMCతో రిజర్వాయర్ ఉంది. 2,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. నీరు ఎక్కడ ఎటువైపు చూసినా కంటికి అంతం కనిపించడం లేదు. దాంతోపాటు బోడిపిడి వెంకటేశ్వరరావు గారు సిపిఎం శాసనసభ్యులుగా ఉన్న కాలంలో ఈ రిజర్వాయర్ నుంచే మంచినీటి వసతిని కల్పించారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఆ వసతి చాలా మంచిగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అవి. ఆ తర్వాత మిషన్ భగీరథ వచ్చింది, ఈ ప్రాంతానికి మంచినీటి వసతి కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో